హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మస్తు ఉన్నారులే. పిల్లలైతే హోంవర్క్ చేస్తుర్రు. వాళ్ళకు హోంవర్క్ చేపిద్దామని కూర్చున్నా. హోంవర్క్ చేపిద్దామని కూర్చొని వీడియో తీస్తున్నావేంటి అని అనుకుంటున్నారేమో. వాళ్ళకేం డౌట్స్ లేవు, వాళ్ళే క్లియర్గా చేసుకుంటున్నారు. ఈరోజు ఎందుకో వీడియో తీయాలనిపించింది, అందుకే తీస్తున్నాను. అయితే విషయం ఏంటంటే, నాకు ఒకటి అనిపిస్తుంది. ఇప్పటిదాకా మా చిన్నోడు ఏడ్చాడన్నమాట. అసలు వీడియో తీస్తా అనుకున్నాను, పెన్సిల్ పోగొట్టుకున్నానని. అసలు అర్థం కాదు నాకు. వాడైతే 2-3 రోజులకు ఒకసారి పెన్సిల్ పోగొట్టుకుంటాడు. పెన్సిల్ పోగొట్టుకోలేడంట, అదే పోయిందంట. నేను అడిగాను దానికి కాళ్ళు వచ్చిపోయాయా అని. లేదమ్మా, రోజు జిప్పులో పెడుతున్నాను, అదే పోయింది, ఎవరో తీసుకుంటున్నారు అని అంటున్నాడు. నర్సరీ, ఎల్కేజీ, ఇప్పుడు యూకేజీ చిన్నోడు. ఎప్పుడు పెన్సిల్, ఎరేజరు, షార్ప్నర్, క్రయన్స్ పోతూనే ఉంటాయి, కొనిచుడే ఉంటుంది. అసలు నాకు అర్థం కాదు. మనం చిన్నగా ఉన్నప్పుడైతే మనకు ఒక పెన్ను కొనిచ్చిన, పెన్సిల్ కొనిచ్చిన, స్లేట్ పెన్సిల్ ఎన్ని రోజులు దాచిపెట్టుకునేటోళ్ళము. మా అమ్మ అయితే స్లేట్ పెన్సిల్ డబ్బా కొని సెల్ఫ్లో పెట్టేది. ఆ స్లేట్ పెన్సిల్ అయిపోయినాకనే తీసి మళ్ళీ ఇంకొకటి ఇచ్చేది. ఆ స్లేట్ పెన్సిల్ డబ్బా కూడా ముట్టనిచ్చేది కాదు, అంత జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళము. ఇంకా బుక్స్లో అయితే నేను డిగ్రీ వచ్చేంత వరకు కూడా ఇంటర్ నుండి మ్యాథ్స్ చేసేటప్పుడు ఏంటంటే పేజీ మధ్యలో మలిపి అటు సైడు ఇటు సైడు 2 సైడ్స్ రాసేదాన్ని. మా సార్ అంటుండేవాడు అన్నట్టు, ఏంటి కొమ్మట్లు అంటే పీసీటీ అని విన్నాను కానీ నువ్వు నిజంగానే చూపిస్తున్నావు అనేవాడు. అలా అని కాదు, అలా రాసేదాన్ని, అంత జాగ్రత్తగా యూజ్ చేసుకునేవాడిని దాన్ని ఏదైనా. ఇప్పుడు పిల్లలకైతే అసలు అది తెలీదు. అమ్మ, ఎన్ని బుక్స్, పెన్సిళ్ళు, ఎరేజర్స్, షార్ప్నర్స్ అన్నీ పోగొట్టుకుంటూనే ఉంటారు. మా రోజులలో అయితే అప్పుడు పేజీలు, బుక్స్ అయిపోయాక వెనక పేజీలు మిగులుతాయి కదా, లాస్ట్ హాలిడేస్ తర్వాత పేజీలు, ఖాళీ పేజీలు అన్నీ చింపి అవన్నిటిని కలిపి ఒక బైండింగ్ బుక్ అని కుట్టించి దాన్ని మళ్ళీ రఫ్ నోట్ కింద వాడేవాళ్ళము. ఇప్పుడు పిల్లలకైతే అది లేనే లేదు. నేనైతే మా పిల్లలకైతే చాలాసార్లు చెప్తాను, పెద్దోడికైతే అవన్నీ పేజీ చింపునా అని ఒక రఫ్ నోట్ తయారు చేసుకోవచ్చు, నీకు రఫ్ వర్క్ ఏది ఉన్నా కూడా చేసుకోవచ్చు అని చెప్తాను. ఇంకా ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ట్యూషన్కి అయితే పంపిస్తారు కదా. అంటే నేను పంపించను, వీళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా నేనే క్లియర్ చేస్తాను. అంటే పంపించడం తప్పని కాదు. ఆ రోజులలో అసలు ట్యూషన్ ఇవన్నీ ఏమున్నాయి, మనకు డౌట్స్ చెప్పేవాళ్ళు కూడా లేరు. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు కాదు కదా. మనం ఇంటికి వచ్చాక మనమే నోట్బుక్స్ తీసుకొని రాసుకొని డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని మనమే సెల్ఫ్గా అన్నీ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పటి పిల్లలకు పొద్దున 9 గంటలకు పోతే ఈవినింగ్ 4:35 వరకు స్కూల్లోనే, మళ్ళీ వచ్చాక వాళ్ళకు ట్యూషన్ పంపించడము, మళ్ళీ వచ్చినాక వాళ్ళకు పాలని, స్నాక్స్ అని, వాళ్ళకి నచ్చిన ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే కట్ చేయడం అని, అన్నీ వాళ్ళకి నచ్చినవి చేయడమే. అప్పట్లో మన రోజుల్లో పేరెంట్స్ ఏది పెడితే మనం ఎక్కువగా అదే తినేవాళ్ళం. అంటే మనకి ఇష్టమైనవి చేసేవాళ్ళు కాదని కాదు, కొన్నిసార్లు చేసేవాళ్ళు. ఎక్కువగా వాళ్ళు పెట్టిందైతే మనం తినేవాళ్ళం, అప్పుడే మనం బలంగా ఉండేవాళ్ళం. కానీ వీళ్ళకి నచ్చింది మనం చేసి పెట్టుకుంటూ ఉంటాం. వీళ్ళేమో మళ్ళీ ఎప్పుడు ఎనర్జీగా ఉండరు, ఎప్పుడు వీక్గానే ఉంటారు. అంటే వీళ్ళు తినే ఫుడ్ అలా అయిపోయిందన్నమాట. చాలామంది కూడా పిల్లలకు బిస్కెట్స్ అని, చిప్స్ అని అలా జంక్ ఫుడ్ అలవాటు చేస్తారు. అంటే పిల్లలను అది మొదట్లోనే దాన్ని అలవాటు అనేది స్టాప్ చేపియాలి. ఎందుకంటే ఒక్కసారి దానికి అడక్ట్ అయిందంటే దాన్ని విడిచిపెట్టడం అనేది చాలా కష్టము. నేను చాలా తక్కువ రేర్ పిల్లలకైతే బిస్కెట్స్, చిప్స్ కానీ ఇలాంటివి పెట్టను. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి అడక్ట్ అయ్యారంటే మళ్ళీ మన మాట అయితే అస్సలే వినరు. ఎప్పుడో ఒకసారి నచ్చిన బిస్కెట్స్ ఏదైనా ఉంటే వాళ్ళు అడిగినప్పుడు ఇంట్లో ప్యాకెట్ తీసుకొచ్చి పెడతాను, తినేస్తారు. చాలా తక్కువ అన్నట్టు, రేరు. మంచి బిస్కెట్స్, న్యూట్రిషన్ బిస్కెట్స్, ఇలా హెల్దీ బిస్కెట్స్ ఏమైనా ఉంటే తీసుకొస్తాడు వాళ్ళ డాడీ. ఇక మా పెద్దోడికైతే 1 వీక్ ఒక పెన్ ప్యాకెట్ కొనడమే, 2-3 రోజులకు ఒక పెన్ అయిపోతుంది. మళ్ళీ అది మంచి 7, 8, 10 రూపీస్ పెన్స్ అట్లా వాడతారు, తక్కువ రేటు అస్సలే వాడరు. ఆ రోజులలో అయితే నాకు గుర్తొచ్చేది, రిఫిల్స్ కొనుక్కునే వాళ్ళము. ఆ రిఫిల్స్ పెన్ అయిపోగానే అదే బుర్రలలో రిఫిల్ వేసుకొని మళ్ళీ రాసుకునే వాళ్ళం మనము.
వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళం. వాళ్ళు మా అమ్మ అయితే ఇంకా ఏంటి ఒకటి గుర్తొచ్చింది, అప్పుడు సిర బుడ్డీలు ఆ రిఫిల్స్లలో సిర నింపుకోవడం అని ఉంటుండే, ఆ బుడ్డీలు అమ్మేవారు. చాలామంది కూడా అవి కొనుక్కొని ఇంకు నింపుకోవడం అట్లా చేసేవారు. నేను ఎప్పుడు చేయలేదు, మా ఫ్రెండ్స్ చేసేవాళ్ళు ఎక్కువగా. నేను రిఫిల్స్ ఎక్కువగా వాడేదాన్ని. ఇప్పటి వాళ్ళకైతే 2-3 రోజులకు ఒక పెన్ను, బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను, పెన్సిల్స్, మళ్ళీ అవి ఓగొట్టుకోవడము, క్రయన్స్, కలర్సు. ఇక వాళ్ళ ఫీజుల విషయానికి వస్తే వామ్మో, ఇప్పుడు నర్సరీ, ఎల్కేజీకి, యూకేజీ కట్టే పిల్లల ఫీజే మనం డిగ్రీలు పీజీలు చదివినప్పుడు కూడా ఫీజు కట్టలేదండి. మనము చేసే కష్టం అంతా వాళ్ళ స్కూల్ ఫీజులకే సరిపోతుంది. ఈ రోజులు అట్లా ఉన్నాయి. మళ్ళీ పిల్లలకు పొద్దున నచ్చిన టిఫిన్ అని, నచ్చిన కర్రీ అని, వాళ్ళకి నచ్చిన స్నాక్స్ అని, ఫ్రూట్స్ అని, వాళ్ళని ఇంటి దగ్గర ఉండేవాళ్ళు చూసుకునే వాళ్ళు చాలా. ఇందులో ఇద్దరు భార్యాభర్తలు వర్క్ చేసినా కూడా ఇప్పుడు సరిపోవట్లేదని అందుకే అంటారు. ఖర్చులు అన్నీ విపరీతంగా ఎక్కువైపోతున్నాయి. అంటే ఎలా ఇంకా సిటీకి వెళ్తున్న కొద్దీ ఫీజులు అయితే అలా పెరిగిపోతున్నాయి. అసలు ఫీజులను చూస్తేనే భయం వేస్తుంది. లక్షల్లో ఉంటున్నాయి. చిన్న పిల్లలకే మినిమం నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకే ఇట్లా 50,000, 60,000 ఇట్లా ఉంటుంది ఇక్కడైతే. ఇక హైదరాబాద్లో అటు సైడ్ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా వాళ్ళ బ్యాగులు ఇయర్లీ 2 బ్యాగ్స్ ఇయర్లీ టూ బ్యాగ్స్ కొనడమే. ఒకటి ఇక్కడ, ఒకటి స్కూల్ దగ్గర కంపల్సరీ ఉండాల్సిందే. మన రోజుల్లో అయితే ఆ ఒక్క బ్యాగు 2-3 సంవత్సరాలు వాడేవాళ్ళము. ఏదైనా చినిగిపోతే అయితే మా తాత అయితే దారంతో ఇట్లా గట్టిగా పేని బ్యాగ్ కుట్టేవాడు. అట్లా కాపాడుకునే వాళ్ళము. కాలేజ్కి వచ్చాక కూడా నేనైతే బుక్స్ సైకిల్ బుట్టిలో పెట్టుకొని వెళ్ళేదాన్ని. ఇప్పటి పిల్లలకే 2 బ్యాగ్స్ అన్నీ. మొన్న మా చిన్నోడికి అయితే బ్యాగ్ తీసుకున్నాను. ఒక బ్యాగే 1500. అంత కాస్ట్ పెట్టి నేనే ఎప్పుడు కూడా కొనలేదు. ఇప్పుడు పిల్లలకైతే ఇలా ఉన్నాయి ఖర్చులు. ఇక ఒక్కోసారి మేడమ్స్ ఫోన్ చేస్తారు, మేడం ఈవినింగ్ మీ పిల్లల్ని ఇంటి దగ్గరికి వచ్చాక చూసుకోండి, హోంవర్క్ చేయించండి, చదివించండి, మార్నింగ్ ఈవినింగ్ అని చెప్తారు. డే మొత్తము చదవడమే. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇంటికి వచ్చినాక వాళ్ళని చదివించడమే. అసలు అర్థం కాదు. ఫీజు కట్టేందుకో కూడా అర్థమవుతలేదు. డే మొత్తం స్కూల్లో ఉండొచ్చి ఇక్కడికి వచ్చినాక 1 అవర్ చదివిస్తేనే 1 అవర్లు వస్తుందా? పాపం వాళ్ళని 1 అవర్ కూడా ఫ్రీగా ఉండనిత్తలేరు. అంటే మా పెద్దోడికైతే నేను ఎప్పుడు చెప్తాను, నాని మేము మా రోజుల్లో ఇట్లా ఉండేవాళ్ళము, ఇట్లా సేవ్ చేసుకునే వాళ్ళము, అనవసరంగా ఖర్చు పెట్టకూడదు, అనవసరంగా పాడేయకూడదు, ఇట్లా సేవ్ చేసుకోవాలని చెప్తాను. వాడు అవునా అమ్మ ఇట్లా ఉండేవాళ్ళ అని మంచిగా ఇంట్రెస్ట్గా వింటాను. ఫ్రెండ్స్, పిల్లలను ప్రేమగా పెంచండి. వాళ్ళకి ఏది ఇష్టమైతే అది పెట్టండి, కొనివ్వండి. కానీ వాళ్ళకు కష్టం విలువ కూడా చెప్పాలి, దాని వాల్యూ ఏందో కూడా చెప్పాలి. అప్పుడే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. డబ్బు ఉంది కదా అని మనము వాళ్ళను ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఏది అడిగితే అది కొనివ్వడము, ఏది అడిగితే అది చేయడం వల్ల ఈ రోజుల్లో పిల్లలు ఇంకా చాలా అల్లరిగా తయారవుతుర్రు. ఈ ఫోన్లు, టీవీలు ఇవన్నీ చేయబట్టి వాళ్ళు ఇంకా అంటే గారాబంగా తయారవుతారు. మనం చెప్తే వినరు, అలా తయారవుతారన్నమాట. ఏమో ఫ్రెండ్స్, ఆ రోజులేంటో ఈ రోజులేంటో అస్సలు అర్థం కాదు. ఒక్కొక్కసారి ఆలోచిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఎందుకంటే డబ్బు లేకపోతే ఈ రోజులలో బ్రతకడం చాలా కష్టము, పిల్లలను చదివించడం కూడా చాలా కష్టము. అంటే ఒక్కోసారి ఫీజులు ఇవి అన్ని ఖర్చులు అన్నీ ఆలోచిస్తే అమ్మో మా పిల్లలు పెరిగేసరికి ఇప్పుడే ఇలా ఉంది, ఇంకా ఎంత ఖర్చు ఉంటుందో అని భయం వేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే ఉన్నారా? మీరు కూడా ఇలానే ఆలోచిస్తున్నారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.